గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మా కజిన్ మ్యారేజ్ అనమాట. సో అందుకనే చాలా తొందరగా లేసేసారు. 3 కల్లా అందరిది రెడీ అవటం కూడా అయిపోయింది. సో మ్యారేజ్ ముందైతే చాలా కార్యక్రమాలు ఉంటాయి. అవి ఏంటేంటో చూపిస్తానమాట. ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు వాళ్ళు పుస్తలు అలాగే మెట్టలు తీసుకోవడానికి అని చెప్పేసి వస్తారనమాట. బ్యాండ్ మేళంతో ఇలా అందరు వచ్చేసి అవి తీసుకొని మళ్ళీ మేళంతో వెళ్తారనమాట. పుస్తలు, మెట్టలు, కుండలు అట్లా అవన్నీ కూడా ముందే ఒకళ్ళ ఇంట్లో పెడతారనమాట. దగ్గరలో ఇల్లు చూసుకొని. అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే అయ్యిందనమాట. ఫస్ట్ అయితే పుస్తలు, మెట్టలు తీసుకోవటం వెళ్ళిన తర్వాత మళ్ళీ కుండల కోసం అని చెప్పేసి వస్తారనమాట. ఇలా కుండలు కూడా తీసుకొని వెళ్తారు. తర్వాత నెక్స్ట్ నీళ్ళకి వస్తారనమాట. ఇలా నీళ్ళు కూడా తీసుకొని వెళ్తారనమాట. వీటన్నిటిని అలా పెట్టి తీసుకొని వెళ్ళడం ఇవన్నీ ఎందుకన్నది నాకు కూడా తెలియదు. బట్ ఇవన్నీ మాత్రం జరుగుతాయి అన్నమాట పెళ్ళికి ముందు. పెళ్లి కొడుకుని చేయటం అయిపోయిన తర్వాత కాశీయాత్ర ఉండిద్ది అనమాట. అది కూడా చాలా ఫన్ ఉండిద్ది. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండాలి, నువ్వు మెయిన్ క్యాండిడేట్. వాడు పుట్టిక్కడ పోతా అంటాడు. నమ్మకం లేదా? వెళ్ళుచున్నారు. ఎక్కడికి నాయనా? ఇలా పెళ్ళికొడుకు కాశీకి వెళ్తుంటే పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఆపుతాడనమాట. కాశీకి వెళ్ళొద్దు, మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి. అదే జరుగుతుందనమాట. ఆ తరువాత మీ యొక్క వ్యాపార కిటుకులు నేర్చుకుందరు గాని దయచేసి మీ యొక్క ప్రయాణాన్ని విరమించుకొని ఆ గృహమునకు విచ్చేసి మా సోదరిని పాణిగ్రహణము గలరని అబ్బాయి గారా ఇంకా అలా కాశీయాత్ర అయితే అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు కాళ్ళు గడిగి ఇక తీసుకెళ్తారనమాట. అలా పెళ్ళి అంటే ఏదో అనుకుంటాం కానీ చాలా కార్యక్రమాలు ఉంటాయి పెళ్ళికి ముందు కూడా. అందుకే 10:30కి ముహూర్తం అయితే 3కి లేచినా కూడా చాలా ఉన్నాయన్నమాట. అలా తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత విడిదిల్లు ఉంటుంది అన్నమాట. ఇంకా అలా విడుదల నుంచి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఊరేగింపుతోటి ఫంక్షన్ హాల్కి వెళ్తారనమాట.
that's it for today. Don't forget to subscribe the channel and stay tuned for my next vlog.